2 నిమిషాలు ఆమె గురించి మనం తలుచుకుందాము. వాళ్ళ నాన్నగారు చేసిన అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. సాయన్న గారి కూతురు తను. సాయన్న గారు కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన మహానుభావుడు. కంటోన్మెంట్ ఏరియా ఈ మాత్రం ఇట్లా ఉంది అని అంటే దానికి కారణం సాయన్న గారు అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా అసలు అకాల మరణమే చెందిండని చెప్పుకోవచ్చు. ఆయన ప్లేస్లో మళ్ళీ నందిత రావడం అనేది చాలా గొప్ప విషయమైనా అంతే అందంగా, అంతే చక్కగా, అంతే కష్టంగా తను చాలా పాటుపడింది ఆ కాన్స్టిట్యున్సీ కోసం. నేను చాలాసార్లు చూసినాను ఎమ్మెల్యే గారితోనే. అమ్మాయి వెంటనే వచ్చి, అంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో నూక్ అండ్ కారెంట్స్ అన్నీ తెలుసు ఆ అమ్మాయికి, అక్కడున్న సాధక బాధకాలు కూడా బాగా తెలుసు. అట్లాంటి అమ్మాయి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం ఎంత గొప్ప, అకాల మరణం చెందడం చాలా విచారించదగ్గ విషయం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి గురించి, కానీ మనం ముందుగా ఒక్కసారి మనం అందరూ మౌనం పాటించాలని మీరు చెప్పాలని అందరికీ, సభ్యులందరికీ కోరుతున్నాను పిఆర్ఎస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడండి. లాస్య గురించి ఎవరైనా? లాస్య గురించి ఓకే, అంటే వాళ్ళ దగ్గర ఇంకొకరు మాట్లాడుతా అంటే కూర్చోండి, మాట్లాడుతున్నారు. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా కొత్తగా జిహెచ్ఎంసి బాధ్యతలు స్వీకరించిన మలపాల్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్లందరికీ, నాతో సహా మిగతా మిత్రులు కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, వాళ్ళందరికీ ఎట్లా బాస్ అది కూడా చెప్పొద్దా బాస్? అరే మీడియా మిత్రులకు చెప్పొద్దా? అది కూడా చెప్పొద్దా? అదేవిధంగా లాస్య నందిత ఈ అరే అంటే వాళ్ళకు కూడా తప్పెట్లా బాస్, నాకు అర్థం కాదు. అదేవిధంగా ఈరోజు లాస్య నందిత అకాల మరణం చేత వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన సందర్భం తెలుపుతూ, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య కాలంలో డి శ్రీనివాస్ గారు కూడా అకాల మరణం జరిగింది. వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన సందర్భం తెలుపుతూ, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ గద్దర్ కూడా చనిపోవడం జరిగింది. వారు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన సందర్భం తెలుపుతూ వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మశాంతి కూర్చాలని వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్స్ కి, నా తోటి కార్పొరేటర్స్ కి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డిసి శ్రీనివాస్ గారు మనకందరికి సుపరిచితులు, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. వారు కాంగ్రెస్ పార్టీకి బీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు వ్యవహరించారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, దేశంలో ఎంతో సేవ చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ధర్మపురి అరవింద్ గారికి తండ్రి గారు. వారు అకాల మరణం చెందడం మనకు ఇవాళ రాజకీయ పరంగా తీరని లోటని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కావ్య గారు, మన సాయన్న గారి కూతురు లాస్య, తను లాస్ట్ టైం కార్పొరేటర్గా తనతో పాటు నేను కూడా వర్క్ చేయడం జరిగింది. చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి తండ్రిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చింది. తండ్రి అకాల మరణంతో తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి చిన్న స్థాయిలో రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగిన అమ్మాయి. కానీ వారి కుటుంబానికి దేవుడు చేసిన అన్యాయం తీరని లోటది. తనకి కూడా మన సభ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి చెందిన షబీనా బేగం గారు అకాల మరణం, ఆరోగ్యం బాలేక గత నెల క్రితం తను కూడా కాలం చేయడం జరిగింది. వారు కూడా కౌన్సిల్లో చాలా యాక్టివ్గా ఉన్న మెంబర్. వీరందరికీ కూడా మనం సంతాపం తెలుపుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము. మేయర్ గారు ఇంకొక చిన్న సూచన, మీరు రాగానే ఫస్ట్ మేము అదే అడిగాం, ఇవన్నీ చేసినాక స్టార్ట్ చేద్దాము అని. ఇప్పుడు చెప్పేసారు కదా, కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से जो कंटोन्मेंट एमएलए का जो हाल ही में उनका इंतकाल हुआ है, लासिया का,
मजलिस इत्तेहादुल मुस्लिमीन उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करती है। और जो लासिया जो कंटोनमेंट के एमएलए थे और उनके जो वालिद सायना कई बरसा बरस से कंटोनमेंट एरिया के एमएलए की हैसियत से वो वहाँ की आवाम की खिदमत किए, तो मैं उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करता हूँ, क्योंकि ऐसे लोग बहुत कम होते हैं जो आवाम का खिदमत करते हैं, आवाम के बीच में रहते हैं। जैसा सायना थे वैसी ही लाश जो एमएलए इलेक्शन में उनकी दुख्तर जो लासिया थे उनका भी एक हादसे में जो इंतकाल हुआ है। बराबर मजलिस इत्तेहादुल मुस्लिमीन और हमारी जानिब के तरफ से हमारे पार्टी के प्रेसिडेंट नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी साहब के तरफ से हम गम का इज़हार करते हैं। శ్రీదేవి గారు. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కూర్చున్న శాసనసభ్యులందరికీ, ఎమ్మెల్సీలకి, మరి కమిషనర్ గారికి, నా సహచర కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొన్ననే డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా ఎంతో సేవలు కాంగ్రెస్ పార్టీకి చేసినారు. వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మరి ప్రస్తుత కార్పొరేటర్, సహచర కార్పొరేటర్ని, మరి ఎర్రగడ్డ కార్పొరేటర్, మరి ముస్లిం మన మైనారిటీ అక్క లేకపోవడం చాలా బాధాకరము. సో మా అందరితోటి కలుపుగోలుగా ఉంటూ ఎక్కడ కలిసినా కూడా దీదీ దీదీ అని మాట్లాడే అక్క ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మాజీ కార్పొరేటరు, మరి సాయన్న ముద్దులపట్టి అయినటువంటి లాస్యా నందిత మాజీ కార్పొరేటర్ గా, ప్రస్తుతం మొన్ననే మరి తన ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మధ్యలోనే ఉంటూ మరి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన లాస్య మన అందరి మధ్యలో లేకపోవడము చాలా బాధాకరం. వీరందరికీ కూడా, వీరి ముగ్గురికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. मैडम, आज इस शहर के और इस रियासत की कुछ अजीम शख्सियतों का इंतकाल हुआ, जिस पर मैं जमात की मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से इज़हार ताज़ियत करता हूँ। मोहम्मद शरीफ साहब जो 2002 में कांग्रेस के फ्लोर लीडर की हैसियत से कामयाब हुए थे और वहाँ इन्होंने 5 साल यहाँ खिदमत की। उसके बाद उन्होंने